నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక విమర్శలతో పాటు అనేక ప్రశంసలు కూడా పొందుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అటు ఢిల్లీలోనేమో బీజేపీ ఎస్సీ వర్గీకరణ అంటూ ఉంది. ఇక్కడ గల్లీ విషయానికి వస్తే కూడా ఇక ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అధికార పార్టీ నాయకుల మీద వరుసగా విరుచుకుపడతా ఉన్నారు. అనేక కౌంటర్లు వేస్తూ ఉన్నారు. దానికి రీకౌంటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తున్నటువంటి సందర్భం. సో మాట్లాడదాం. పులి బయటకు వస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రీతం గారు నాగారి. ప్రీతం గారు, సో ప్రీతం గారు, ముందస్తుగా పులి బయటకు వస్తుంది అంటున్నారు కేటీఆర్ గారు. హరీష్ రావు గారు కూడా వరుస దాడులు చేస్తూ ఉన్నారు, మీద మాటలు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? పులి నైజం ఏంది? ఆకలి వేసినప్పుడు బయటకు వస్తుంది, వేట చేస్తుంది, కడుపు నిండా తింటుంది, మళ్ళీ అవి వండుకుంటుంది, మళ్ళీ ఆకలి వేసినప్పుడే లేస్తుంది పులి. అంటే పులి నైజం. 10 సంవత్సరాలు ప్రజల సొమ్ము తిన్నది పులి, పండుకుంది, మళ్ళీ ఆకలేసింది, ఏదో విధంగా అధికారం చేజెక్కించుకోవాలని మళ్ళీ బయటకు వస్తుంది ప్రజల సొమ్ము మింగడానికి. ఇటువంటి పులులను తీసుకెళ్ళి జూ పార్క్లో పెట్టేది కాంగ్రెస్ పార్టీ. తీసుకెళ్ళి జూ పార్క్లో పెడతాం తొందరలోనే. మొన్న కేటీఆర్ గారు కూడా ఒక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రివ్యూ మీటింగ్లో నేతలతో మాట్లాడుతూ మళ్ళీ 3-4 అధికారంలోకి వచ్చేది మనమే అనే రీతిలో ఆయన మాట్లాడారు. అంటే ఎట్లా చూసుకోవచ్చు? అంటే ప్రజాప్రతినిధిగా ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. అంటే వీళ్ళు ఎమ్మెల్యేలను మభ్యపెట్టో కొనుక్కోనో ఏదో విధంగా మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వద్దామని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట అనడానికి సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రజలు మాకు ఓట్లు వేసినారు, మాకు ఈరోజు అధికారం ఇచ్చినారు. అధికారం 5 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు కాదు. అమెరికాలలో బాత్రూంలు కడుక్కున్నాడు కాబట్టి ఆయనకు ఇవన్నీ తెలియదు, ఈ రాజ్యాంగం గురించి తెలియదు. అయ్యా ముఖ్యమంత్రిగానే ఉరికొచ్చి ఇక్కడ అధికారంలో కూర్చొని ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 420 కేడిగాళ్ళు ఇల్లు, అందు గురించి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. పట్టించుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల దాకా ఎటువంటి దోకాలే కూడా ప్రభుత్వంలో ఉంటుంది. మీరేమో 10 అంటారు, ఇంకొంతమంది 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం అంటారు. కానీ అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు మొన్న చూసినాం, రాజాసింగ్ కావచ్చు, రీసెంట్గా బండి సంజయ్ కూడా చెప్తుండు కేసీఆర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని ఇక ప్రభుత్వం కూలిపోతుంది, దానికి సంబంధించిన కుట్రలు చేస్తున్నట్టు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఇంతమంది ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట మాట్లాడుతున్నారు? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు వీళ్ళు. డబుల్ ఇంజన్ అని అంటే ఒకటి బీజేపీ, మరొకటి బీఆర్ఎస్. ఇవి 2 కలిపి ఇంజన్లు. వాళ్ళకి అలవాటే. మా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు, గోవాలో మాకు ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసిండ్రు, ఆఖరికి మహారాష్ట్రలో కూడా మా ప్రభుత్వం పడగొట్టిండ్రు. వాళ్ళు దాని లోపల పిహెచ్డీ చేసిండ్రు. అదే రాజకీయాన్ని వీళ్ళకి నేర్పిస్తున్నారు, అంతకంటే ఎక్కువేం లేదు. వీళ్ళు ఇద్దరు తోడు దొంగలే. వీళ్ళిద్దరు కలిసేదో కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఏదో భూస్థాపితం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. అది వీళ్ళ తాతల తరం కాదు, ఎవరి తరం కాదు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల ద్వారా ఆల్రెడీ 2 గ్యారెంటీలు అయిపోయినాయి. 100 రోజుల్లో చేస్తామన్నాము, ఇవాళకి 24వ రోజు. రాబోయే తరంలో చూస్తారు. ఎట్టి పరిస్థితి 6 గ్యారెంటీలతో పాటు మేము ఇచ్చిన అన్ని హామీలు పూర్తి స్థాయిగా నెరవేరుస్తాము. ప్రజలు మళ్ళొకసారి కూడా మాకు తీర్పిస్తారు. ఏం చెప్తారు? ప్రభుత్వ సలహాదారులుగా నియమితులు ఉన్నటువంటి షబీర్ అలీ గారు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించినటువంటి చైర్మన్లతో భేటీ అయ్యారు. ఏ అంశం మీద మాట్లాడారు ప్రధానంగా? అంటే ముఖ్యంగా ఇదే మా పార్టీకి ఉన్న గ్రేట్నెస్, మా పార్టీకి ఉన్న ముఖ్యమైన బేస్ ఏంటంటే ప్రభుత్వ సలహాదారుడుగా షబ్బీర్ అలీ గారు వారికి ఉన్న అనుభవమే కానివ్వండి, 4% రిజర్వేషన్ తీసుకురావడంలో ఆయన కీలక పాత్రనే కానివ్వండి, ఆయన ఇంకా ఛార్జ్ తీసుకోక ముందుకే, ఇంకా ఇంతవరకు ఆయన ఆఫీస్ ఇంకా అజ్యూమ్ చేయకముందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధ్యక్షులతో నేడు భేటీ అయ్యి మనము ఏ విధంగా ప్రజలకు పోతే బాగుంటుంది, ఏ విధంగా మనం భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలి, మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన సమావేశం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైన ఈ 4 ముఖ్యమైన సెగ్మెంట్స్ 85% ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిగా వీళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలనే దాని మీద పూర్తి స్థాయిగా జరిగింది ఈరోజు చర్చ. అద్భుతమైన చర్చ జరిగింది. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి గారితో కూడా మేమందరం భేటీ కాబోతున్నాము. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చాలా మంచి న్యూస్ వినిపించే పరిస్థితి మేము చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నిజంగా ఈ సప్లాన్స్ అంటే ఈ నిధుల విషయంలో కావచ్చు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరితే లేదు. శ్రీశైలం, నువ్వు గత ప్రభుత్వం అనకు. గతంలో ప్రభుత్వం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నియత అదొక నిజాం సర్కారు, అది కేవలం 4 గోడల మధ్యలో బందీ. దాన్ని దయచేసి ప్రభుత్వం అనకండి. ప్రభుత్వము అనంటే ప్రజలు, ప్రభుత్వము మొత్తం కలిపి సమన్వయంగా ప్రజల కోసం పని చేయాలి. కానీ ఎక్కడ ప్రజల కోసం పని చేయలేదు. కేవలం వచ్చిన నిధులన్నింటినీ కూడా
వాళ్ళ కమిషన్లకు ఆలోచించి అవసరం లేని వాటికి వెచ్చించి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పల పెట్టినారు. గత ప్రభుత్వం కాదది, అది నిజాం సర్కారు, దాన్ని తరిమి కొట్టినాం మేము. ఇప్పుడు నిజమైన సర్కారు వచ్చింది. సంపదను సృష్టించనీకే, అభివృద్ధి చేయనీకే మేము అప్పులు చేసినామని అంటారు. మీరేమో మొత్తం వాళ్ళే దోచుకొని దాచుకున్నారని మీరు అంటారు. ఏది నమ్మాలి ప్రజలు? అంటే సంపద వీళ్ళు సృష్టించడానికి ఏముంది? తెలంగాణకు సంపద లేకుండేనా? తెలంగాణకి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు కదా, మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆనాడు పంట ఎంత ఉందో ఈనాడు పంట అంతే ఉంది. ఆనాడు ఎన్ని ఎకరాలకు నీళ్లు పారుతుందో ఈనాడు అంతకే నీరు పారుతుంది. వీళ్ళు ఏం సంపద సృష్టించిండ్రు? ఇరిగిపోయిన పిల్లర్లా, ఇరిగిపోయిన బ్యారేజ్లా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ అవినీతితో కూడుకుపోయిన రోడ్లా? ఏం చేసినారు వీళ్ళు? వీళ్ళు ఏం చేయలేదు. కేవలం ప్రజలతోని, ప్రజల సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలను పిచ్చోళ్ళని చేసినారు. ఈరోజు ప్రజలు ఆల్రెడీ పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రం మీద ప్రజలకు అవగాహన కలిగింది, వీళ్ళు ఎంత దోసుకున్నారనేది. గతంలో ప్రభుత్వం లేకుండే, ఇప్పుడు వచ్చింది ప్రభుత్వము. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలకు ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు పీల్చుకుంటున్నారు స్వేచ్ఛా వాయువులు. మీరేమో శ్వేతపత్రాలు విడుదల చేసి 7,00,000 కోట్ల అప్పు చేసిరని మీరు నిరూపిస్తారు. వాళ్ళేమో శ్వేతపత్రాలు వాళ్ళు బయట పెట్టి మేము ఇది చేసినామని వాళ్ళు అంటారు. ప్రజలు ఏది నమ్మాలి? శ్వేతపత్రమా ఏది నమ్మాలి? ఇదంతా ప్రజల ముందట ఉంది. ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఈ భారతదేశంలో 1వ తారీఖుకి అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు పడతాయి. ఆ జీతాలు కూడా వేయలేని దీనస్థితిలకు తీసుకుపోయిన ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వము, ఈరోజు వాళ్ళు మేము సంపద సృష్టించినాము, మేము అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు. అభివృద్ధి అని అంటే ఆల్రెడీ ఉన్న పాత గోడలకు సున్నం వేసి ఇది తెల్లగా చేసినాము, దీన్ని మేము నిర్మించినామంటే కాని పని. ప్రజలకు కావాల్సింది విద్య కావాలి, వైద్యం కావాలి. వీటిని ఎక్కడ పోయినాయి? ఒకసారి మనం ఉస్మానియా హాస్పిటల్ పోతే ఆ పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు మేము దాన్ని మారుస్తున్నాము. విద్యకు సంబంధించి ఎంతోమంది ఆ రోజు KG to PG ఉచిత విద్య అనగానే నిజంగా SC ST BC మైనార్టీలో ఉన్న అట్టడుగు పేద వర్గాలు బాగుపడతారు అనుకున్నారు. కానీ అది కాలే. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన 108 దాన్ని మూలపడేసినారు. ఇంద్రమ్మ ఇల్లులు ఒక్క ఇల్లు వీళ్ళు ఇయ్యలే, ఆనాడు మేమిచ్చిన ఇల్లులే ఇప్పటికి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయి. వీళ్ళు కేవలం ఏంటంటే మాటలతో కోటలు కట్టిన ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వము, ఈరోజు మేము నిజమైన కోటలు నిర్మిస్తుంటే మాటలతో దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇటువంటి ఎర్రి వాళ్ళ మీద మేము పోరాటం చేస్తాం. ఏం చెప్తారు? అటు ఢిల్లీ విషయానికి వస్తే ఇప్పటికే SC వర్గీకరణ సంబంధించినటువంటి ఒక అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎట్లా చూస్తారు? నమ్మకం ఉన్నదా? నమ్మకం పూర్తి స్థాయిగా లేదు. మాదిగ జాతిని నమ్మించి మోసం చేసే పని చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి కమిటీ అని కాలయాపన చేస్తున్నారు. కమిటీ మళ్ళీ వేయాల్సిన అవసరం ఏముంది? ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసింది వర్గీకరణ విషయంలో అడిగే వాళ్ళకు కూడా ధీటైన సమాధానం. 1969లోనే లోకూర్ కమిషన్ని నియమించి ఆనాడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో మొట్టమొదటిగా వర్గీకరణని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉషా మెహ్రా కమిటీని పూర్తి స్థాయిగా ఇక్కడ ఏసీ 23 జిల్లాలు అప్పుడు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉండేనో ప్రతి ఒక్క జిల్లాలో పర్యటించి ఉషా మెహ్రా కమిషను మా స్థితిగతుల మీద, మా దళితులు పూర్తి స్థాయిగా ఉన్న 59 ఉపకులాలకు సంబంధించి వాళ్ళ స్థితిగతుల మీద ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కొత్త రిపోర్ట్ అవసరం ఏముంది? 2008లో ఇచ్చిన కమిటీ రిపోర్టు, దాని తర్వాత మీరు అధికారంలో ఉండి చేయలేదు అని చెప్పి వీళ్ళు ఈరోజు మా మీద విమర్శలు చేస్తారు. కానీ ఉషా మెహ్రా కమిటీ రిపోర్టు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం ముందు ఎన్నో సమస్యలు కింద పడిపోయినాయి. అందులో ఈ సమస్య కూడా కింద పడిపోయింది. మేము చేద్దాం అనుకునే సమయంలో కూడా మేము ప్రభుత్వం నుంచి లేము. 10 సంవత్సరాల నుంచి గుర్తురాని మాదిగలు ఇప్పుడు మాత్రం మోదీ గారికి గుర్తుకొస్తున్నారు. మందకృష్ణ గారు వారిని పూర్తి స్థాయిగా గుడ్డిగా నమ్ముతున్నారు. గుడ్డిగా నమ్మి మాదిగలను తీసుకుపోయి అదే మనోధర్మ శాస్త్రాన్ని తెద్దాం అనుకుంటున్న ఆ బడా నాయకుల దగ్గర మాదిగల ఆత్మగౌరవాన్ని కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 31వ తారీఖు నాడు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ, మానం ఏమున్నా 1% ఉన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళందరు నాయకులు మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఒకవేళ 31వ తారీఖు నాడు జరిగే పార్లమెంట్ సమావేశాలలో మీరు వర్గీకరణ బిల్లు పెడితే మాదిగల పక్షాన మేము కూడా స్వాగతిస్తాం. కానీ కాలయాపన చేసుకుంటూ, ఇది ఆఖరి పార్లమెంటు, కాలయాపన చేసుకుంటూ కమిటీల పేరుతో ఇంకా కాలయాపన చేస్తే బీజేపీకి పుట్టగదులు లేకుండా చేస్తామని కూడా చెప్తున్నాం. ఏమైనా భయపడుతున్నదా పార్లమెంట్ ఎన్నికల వేళ? బీజేపీకి ఏమైనా భయపడుతుందా? కాంగ్రెస్ సీట్లు తక్కువ వస్తాయి అట్లా? కాంగ్రెస్ అరే పిల్లిని చూసి ఎలక భయపడుతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలక ఇంత ఉంటుంది, అది మరి ఏంది వాళ్ళు ఏంది? బీజేపీ కేవలం ఈరోజు కులాల పేరు మీద, మతాల పేరు మీద చెప్పుకొని రాజకీయం చేస్తుంది. ఎక్కడన్నా కానీ వాళ్ళు ఓట్లు అడగాలంటే జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళకు ఓట్లు పడే పరిస్థితి లేదని ఈరోజు ఆ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా రాజు రాజే,
బంటే అది బంటు పార్టీ. ఆ బంటు పార్టీకి చూసి మేమెందుకు భయపడతాము? వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి భారతీయ జనతా పార్టీలు 100 వచ్చినా ఎదుర్కొనే శక్తి మా రాహుల్ గాంధీ గారు అంటారు కదా, న్యాయక హక్ మిల్నే తక్కని, అదేవిధంగా మేము ముందరికి వెళ్తున్నాం. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని ఎందుకు రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మేము రాజకీయం చేయలే, వాళ్ళు రాజకీయం చేసిర్రు. రాముడు వాళ్ళకి ఒక్కరికి దేవుడు కాదు, మా అందరికి దేవుడు, వీళ్ళకి ఒక్కరికే దేవుడు అన్నట్టు ఈరోజు వాళ్ళొక్కరే ఈ అయోధ్య మందిరాన్ని కట్టినట్టు. నిజంగా దాన్ని రాజకీయం చేసేదని అంటే మన దేశ ప్రథమ పౌరులని ఎందుకు పిలవలేదు? ఎందుకో గిరిజనరాలని పిలవలేదా? అదే కదా మీరు చేసే రాజకీయాలు, కేవలము ఇటువంటి రాజకీయాలు ఉంటాయి ఈ బీజేపీవి. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? దాన్ని రాజకీయంగా చేయకండి అని అంటుంది. దాన్ని మేము రాజకీయం చేస్తున్నాం వీళ్ళు అంటున్నారు. ఎక్కడ రాజకీయం చేయట్లేదు. రాముడు అనేవాడు మా అందరికీ దేవుడు, మీ ఒక్కరికి దేవుడు కాదు. జై శ్రీరామ్ అని మీరు ఏదైతే అంటున్నారో మేము కూడా జై శ్రీరామ్ అనే అంటాము. కానీ శ్రీరాముని జెండాలో పెట్టి ఓట్లాడుకునేది వీళ్ళు, ఆ జెండాని గుండెలలో పెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. అంతకంటే తేడా ఏం లేదు. వాళ్ళు జెండాలలో శ్రీరాముని చూపించి ఓట్లాడుతున్నారు. శ్రీరాముడు మా గుండెలలో ఉంటాడని మేము అంటున్నాం. ఇప్పుడు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అటు ఢిల్లీలో అధికారంలో ఉన్నది, కానీ ఈ రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. కానీ మోడీ వచ్చిండు, బీజేపీ వచ్చింది, ఇక దేశ ప్రజల ఎన్నో నుంచో కోరుకుంటున్నటువంటి కళ నెరవేర్చడం అనేది కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు. వాస్తవం ఒప్పుకుంటారా దీనికి? తెలువని అజ్ఞానులు ఈ మాటలు మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు అయోధ్యకి ఫస్ట్ తాళాలు ఓపెన్ చేయించింది రాజీవ్ గాంధీ గారు. తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయోధ్యలో ఆనాడు వీళ్ళు రాజకీయం చేసి ఏక్ దక్కా ఔర్దో బాబరీ మసీద్ తోడ్దో, ముసల్మాన్కి దోయిస్తాన్ పాకిస్తాన్ యా కబ్రిస్తాన్ అని అనుకుంటే ఇటువంటివన్నీ చెప్పి రెచ్చగొట్టి 25,000 మంది ముస్లిమ్స్ల ఊచకోతకి ఆనాడు పాల్పడింది వీళ్ళ రథయాత్ర. కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాలు ఎప్పుడు చేయలే. ఒకరిని చంపి మరీ వారి శవాల మీద రాజకీయం ఏనాడు చేయలే. ఆ శవ రాజకీయాలు చేసింది ఈ బీజేపీ పార్టీ. అది సబర్మతి ఎక్స్ప్రెస్ ఇష్యూనే కానివ్వండి, అయోధ్య ఇష్యూనే కానివ్వండి, ఈరోజు చెప్పుకుంటూ పోతే బిల్కిస్ బాను కేసు దగ్గర నుంచి మొదలు పెడితే లైన్గా 100 కేసులు చెప్తాను నేను. మనుషులను చంపించుకుంటూ కుల విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ రాజకీయం చేసేది బీజేపీ పార్టీ. అటువంటి రాజకీయాలు మేము చేయం. అటువంటి పరిస్థితి వస్తే రాజకీయాలలో వెనకడగానే వేస్తామేమో తప్ప అటువంటి రాజకీయాలు మాత్రం చేయం. ఈరోజు కేవలము కాంగ్రెస్ పార్టీ వల్ల అయోధ్య ఇష్యూ మరుగున పడదని కూడా నేను ఒక పాజిటివ్ పాయింట్కి వచ్చిందని అంటున్నాను నేను. ఎందుకనంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు స్టాండ్ తీసుకోకపోయి ఉంటే ఇష్యూ పెద్దగా అయ్యేది కాదు. ఎన్నో సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ స్టెప్ ముందటికి వేసిండ్రు. ఈరోజు వీళ్ళు దాన్ని నిర్మాణం చేసి అక్కడ ఒక వర్గ ప్రజలు అక్కడ బాధపడుతున్నా కూడా నిర్మాణం చేసిండ్రు. వీళ్ళు నిర్మాణం మాత్రమే చేసిండ్రు, కానీ రాముని సెంటిమెంట్ నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో ఏం చెప్తారు? దీంతో పాటు ఇప్పటికే మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి వస్తున్నారు, కొంతమంది టచ్లో ఉన్నారు అనేటువంటి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి వస్తే ఆహ్వానిస్తారా? వచ్చే అవకాశం ఉందా? మా పార్టీలో చాలా మంది ఇప్పటికే మాకు స్పేస్ లేకుండా ఉన్నాము. మా దగ్గర పూలు అమ్ముకోవడానికి పాలు అమ్ముకోవడానికి స్పేస్ లేదు. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మా రేవంత్ రెడ్డి గారు పిలుచుకొని ఎక్కడన్నా పూల స్టాల్ పాల స్టాల్ ఇస్తారు, తప్పకుండా రావచ్చు. ఓకే. సో ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని మెజారిటీ ఆఫ్ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 14కు ఒక్క సీటు తగ్గదు. మరొకసారి చెప్తున్నా, 14కి ఒక్క సీటు తగ్గదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో విజయభేరి మోగించబోతుంది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రనే కానివ్వండి, ఇప్పుడు మొదలుపెట్టిన భారత్ న్యాయ యాత్ర కానివ్వండి, పూర్తి స్థాయి ప్రభావం చూపిస్తాయి. సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈసారి 14 సీట్లకు తగ్గకుండా మాత్రం గెలుస్తాం. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం నుంచి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు పోటీ చేస్తే ఆ ప్రదేశాల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుస్తారా? అంటే వీళ్ళు అసెంబ్లీలో ఉండటానికి భయపడుతున్నారు కాబట్టి పార్లమెంట్కి పోతున్నారు. ఇది ప్రజలు గమనించాలి. కేసీఆర్కి వాస్తవానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అడుగుపెట్టే ధైర్యం లేక, వాళ్ళు చేసిన అవినీతిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందన్న భయంతో పోయిన బడ్జెట్ సెషన్ అంతా కాలిరిగింది తొంటిరిగిందని పోయి పండుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మేము బడ్జెట్ సెషన్ పెడుతున్నాం. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటారు, మళ్ళీ ఇంటనే పండుకుంటారు. వీళ్లకు ధైర్యం లేదు. అందుకే వీళ్ళు ఎంపీగా పోయి ఢిల్లీలో కూర్చుంటే ఆడ మోదీ గారే ఉన్నారు కాబట్టి వీళ్ళని కాపాడతారు అనుకుంటున్నారు. వీళ్ళు చేసిన పాపాలకు మోదీ గారు కాదు, బ్రహ్మదేవుడు దిగొచ్చినా వీళ్ళు చేసిన పాపాలను వీళ్ళు తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో నిల్చోబెడతామని ఆనాడు ప్రతిపక్షంలో చెప్పినాం, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రజాక్షేత్రంలో నిల్చోబెడతాం. పందికొక్కులు లెక్క తిన్న మా డబ్బును కక్కిస్తాం. ఏం చెప్తారు? మొన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆ ఇంగ్లీష్ భాష మీద కొంత ట్రోల్స్ నడిచినాయి సోషల్ మీడియాలో. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా,
సరే వాళ్ళు ఉన్నత చదువుకున్నట్టున్నారు, పోయి అమెరికాలలో బాత్రూంలు గడుపుకున్నట్టున్నారు. కానీ రేవంత్ రెడ్డి అనే నాయకుడు ప్రజల నుంచి ఉద్భవించిన నాయకుడు. జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తనను పూర్తి స్థాయిగా ప్రభుత్వ యంత్రాంగం ఓడగొట్టినా మళ్ళీ మల్కాజ్గిరికి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలిచిన నాయకుడు. ఆయన ఇంగ్లీష్ మీద మీరు ట్రోల్స్ చేస్తున్నారే, మరి మీరు అద్భుతంగా చదువుకున్న కాన్వెంట్ ఇంగ్లీష్తో మీరు పోయిన వాళ్ళు, మీరు తేలేని పెట్టుబడులు మా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు, దాని మీద ఏమంటారు అనేది కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా. వాళ్ళు పెట్టుబడులు కాదు, వాళ్ళు పోయేది జల్సాలకు. కానీ మా నాయకుడు ఈరోజు దావోస్కి పోయి తెచ్చింది పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పెట్టుబడులు వస్తే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కలిగితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడడం కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేదు. ప్రజలు ఎప్పుడు కూడా బానిసలు లెక్క ఉండాలి, వాళ్ళు సంపాదించి ఉన్నత స్థాయిలో ఉండొద్దనే భావజాలంతో ఉంటారు. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. ఇటువంటి ట్రోల్స్ 100 చేసినా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక క్రేజ్ నాయకుడు. ఆయనని ఎవరు అడ్డుకోలేరు, ఆయన ఎవరిని పీకలేరు. రైట్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం అటు బీజేపీ బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ఇక చురుగ్గా అనేక రకాల ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకుంటుంది, నేతల్ని ఏకం చేస్తుంది, గెలుపు గుర్రాలని కూడా ఎంపిక చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం మీద ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో చక్రం తిప్పాలి, మా అధినాయకుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నట్టయితే ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో చూద్దాం మరి ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు దేశ ప్రజలు, ఢిల్లీలో ఏ జెండాను ఎగరవేయబోతున్నారు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.